హాయ్ అండి. మేము ఇప్పుడు రాజమండ్రి వెళ్దాం అనుకుంటున్నాము. వెళ్ళే దారిలో కొండాలమ్మ తల్లిని దర్శనం చేసుకొని అమ్మవారి దీవెన తీసుకొని అయితే వెళ్దాం అనుకుంటున్నాము. ఈ దారిలో ఎవరు వెళ్ళినా సరే కొండాలమ్మ తల్లి దర్శనం చేసుకునే వెళ్తారు. మేము ఇక్కడి నుంచి రాజమండ్రి అయితే రాజమండ్రిలో శివాలయానికి అయితే వెళ్దాం అనుకుంటున్నాము. రాజమండ్రి ఇప్పుడైతే ధవళేశ్వరం బ్యారేజ్ మీదుగా అయితే వెళ్తున్నాము. ధవళేశ్వరం బ్యారేజ్కి ఇటు సైడ్ అయితే వాటర్ అయితే ఉన్నవి, ఎక్కువైతే లేవు, కొంచెమే ఉన్నవి. అటు సైడ్ అయితే వాటర్ అయితే అస్సలు లేవు, గేట్లు అయితే ఎత్తలేదులా ఉంది, మొత్తం ఇసుకే కనబడుతుంది. ఇదే రోడ్లో స్ట్రైట్గా వెళ్ళిపోతే ధవళేశ్వరం రోడ్ అని వస్తుంది. ఆ రోడ్డుకి సైడ్ రోడ్ తీసుకుంటే గోదావరి గట్టు రోడ్డు అయితే వస్తుంది. ఆ రోడ్లో అయితే మేము వెళ్ళే శివాలయం అయితే ఉన్నది. ఆ శివాలయంకి వెళ్దాం. ఇప్పుడైతే వచ్చేసామండి శివాలయం దగ్గరికి. ఇదిగోండి గుడి అయితే బయట నుంచి అయితే ఇలా ఉంటుంది గుడి. ఈ గుడి పక్కనే రోబోటిక్ కైలాస భూమి అనే శ్మశానం కూడా ఉన్నది. ఈ గుడి పేరు మహాకాళేశ్వర ఆలయము. ధవళేశ్వరం రోడ్లో అయితే ఉంది. ఈ ఆలయం బయట నుంచి అయితే ఇలా ఉంది చూడండి. ఈ బయట దర్శనానికి వెళ్ళే దానికి దారి అయితే ఇటు నుంచే. ఈ గుడి అయితే 4 గోపురాలతో అయితే ఉంది. ఇదిగోండి ఫైనల్గా ఇది గుడి ముందు వైపు అయితే. గుడికి ఎంట్రన్స్ అయితే ఇదే ముందు గోపురము. ఈ గోపురం ఎదురుగానే 2 గజరాజులు కూడా ఉంటారు. పక్కనే చెప్పులు పెట్టుకోవడానికి చెప్పుల స్టాండు, కూలింగ్ వాటరు, కాలు కడుక్కోవడానికి ట్యాప్స్, వాష్రూమ్స్ కూడా ఇచ్చాడు. ఇది మెయిన్ ముందర గోపురం. ఇది ఈ గోపురంలోంచే లోనికి వెళ్దాం రండి. అదిగోండి ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది, టైల్స్ అయితే కాలిపోతున్నవి. ఇక్కడి నుంచే లోపలికి వెళ్తూ ఉంటే గర్భగుడి మెయిన్ గోపురం అయితే కనిపిస్తుంది. ఇటు నుంచే లోపలికి కూడా దారి ఉంది. రండి వెళ్దాం. ఈ గర్భగుడి చుట్టూ 64 దేవతలు, దేవుళ్ళు విగ్రహాలు అయితే పెట్టారు. దీన్నందరినీ చూడటానికి అయితే మనకి ఒక 1 అవర్ పడుతుందంట. ఇది మా గర్భగుడి మెయిన్ గోపురము. ఈ గుడి 2 ఎకరాల్లో అయితే కట్టబడింది. నేను వస్తున్నాను. ఇంకా ఈ శివాలయంలో 4 ద్వారాలు, 4 గజస్తంభాలు, 4 నందీశ్వరులు, 4 గుమ్మాలు, 4 గోపురాలు, 4 అనేది ప్రత్యేకంగా ఉంటుంది. ఈ 4 ద్వారాల్లోంచి ఏ గుమ్మంలోంచి చూసినా స్వామివారు దర్శనం అయితే ఇస్తారు. ఇక్కడ ప్రత్యేకత ముందు రోజు చనిపోయిన వాళ్ళ చితాభస్మంతో స్వామివారికి అభిషేకం అయితే జరుగుతుంది. తెల్లవారుజామున 3:30 నుంచి 4 లోపు జరుగుతుంది. ఇదే ఇక్కడ ప్రత్యేకత. ఈ శివాలయము ఉదయం 3:30 కానించి అయితే ఓపెన్ చేసి ఉంటుంది. మధ్యాహ్నం 1:30 వరకు అయితే ఉంటుంది. తర్వాత అయితే క్లోజ్ చేస్తారంట. మళ్ళీ తిరిగి 4 వినాయకుల వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. శివపార్వతులు, అర్ధనారీశ్వరుడు, వీరభద్రుడు. ఎక్కడ నటరాజమూర్తి అంట. నటరాజమూర్తి, హరిహరమూర్తి, కాళభైరవ అవతారం, వరాహమూర్తి, గజసింహమూర్తి, దక్షిణామూర్తి. రావాలి తన్మయ్యి, రాతల్లి, భిక్షాటనమూర్తి. హాయ్, ఏంటి ఎక్కడ కూర్చున్నారు? రా, వస్తావా?
ఏ తన్మయ్యి నువ్వు వెళ్ళి జాయిన్ అయిపోయావంటి రావా సరే మరి బాయ్. ఏంటది ఎక్కడా రూపాయా ఎక్కడియో దేవుడి తీసేసింది అనుకోండి చూడు. ఏకపాదమూర్తి కుబేరు స్వామి కుబేరుడు. పార్వతీదేవి బాలా త్రిపుర సుందరి గాయత్రీదేవి అవతారం అన్నపూర్ణాదేవి అవతారం లలితాదేవి త్రిపుర సుందరి అవతారం గాయత్రీదేవి అవతారం జాస్తాదేవి అవతారం వాసవి మాత అవతారం స్వామి దత్తాత్రేయ స్వామి సాయిబాబా మన సాయిబాబా ఆదిశంకరాచార్యులు. ఈ శివాలయంలో చుట్టూత 64 దేవుళ్ళని అయితే పెట్టారు. ఈ 64 దేవుళ్ళని అయితే మేము దర్శనం అయితే చేసుకున్నాము. ఇప్పుడు ఇక్కడ నుంచి దగ్గరలో ఉన్న ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాము. ఈ ఇస్కాన్ టెంపుల్లో కృష్ణుడి దేవాలయం ఇది. ఈ కృష్ణుడిని అయితే మేము దర్శనం మేమైతే ఇప్పుడు ఇస్కాన్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. గుడి అయితే ఓపెన్ చేసలేదు, 4:30 కాడ నుంచి ఓపెన్ చేసి ఉంటుందంట. అప్పుడే దర్శనానికి అయితే వదులుతారంట. లోపలికి కెమెరాలు ఫోన్లు అయితే తీసుకెళ్ళకూడదని చెప్తున్నారు. మేమైతే లోపలికి గుడి ఓపెన్ చేసిన తర్వాత లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాం. గుడి అయితే చాలా బాగుంది. ప్రసాదం కూడా ఇచ్చారు. మన అన్నవరంలో ఇచ్చే ప్రసాదంలా ఉంది. ప్రసాదం అయితే చాలా బాగుంది. అక్కడే గుడి దగ్గరే మేము కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇస్కాన్ టెంపుల్ దగ్గర తీసుకున్న కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. మళ్ళీ మహాకాళేశ్వర ఆలయం దగ్గర కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. ఈ ఫొటోస్ అన్నీ తీసుకొని తిరిగి మళ్ళీ తణుకు అయితే వచ్చేసాము మా ఇంటికి. ఓకేనా ఫ్రెండ్స్.